మొన్న నేను చూసిన టీవీలలో పేపర్లలో మా డీకే అరుణమ్మ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు, రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు. నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకునేదే లేదు, కాంగ్రెస్ను ఖతం చేస్తానని డీకే అరుణమ్మ అంటుంది. నేను అడుగుతున్న మా సోదరుని, మా మిత్రులని, మా చిన్నాన్నను, ఎందుకు అరుణమ్మ ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ నీకు అని నేను అడుగుతున్నా. ఎందుకమ్మా నిన్ను కిలాగన్పురం నుంచి, నిన్ను పాన్గల్ నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీ చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యే చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కూడగొట్టాలనా? ఇవాళ రాష్ట్రంలో దేశంలో డీకే అరుణమ్మ అంటే గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగమే కదా. ఇవాళ కాంగ్రెస్ను ఖతం చెయ్యాలని నరేంద్ర మోడీ చేతిలో చురకత్తివై మా కడుపుల్లో పొడవాలని, మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నేను కాంగ్రెస్ను గెలిపించాలా అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జర్రసేపు ఆగురా నాయన, జర్రావు, జరా. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది. దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. నేను అడుగుతున్నా, పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా, ఇవాళ ఎక్కడో వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను, నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డిపల్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియమ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ను గెలిపించాలని అడగడం నేరమా? కాంగ్రెస్ పార్టీని, వంశీ చంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి. మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం, మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటుపడతా అని చెప్తున్నా. ఇది నేను చేసిన తప్ప? ఇది నేను చేసిన నేరమా? ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా, మరి ఇవాళ ఈ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్న మిత్రులారా. ఇవాళ అందుకే చిన్నారెడ్డి గారి పెద్దల్ని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ప్రత్యేకంగా పాలమూరు అభివృద్ధి కోసం వారినే అన్ని శాఖలను సమీక్షించి గద్వాల కానీ, అలంపూర్ కానీ, కొల్లాపూర్ కానీ, అచ్చంపేట కానీ, కల్వకుర్తి కానీ, దేవరకద్ర కానీ, జడ్చర్ల కానీ, మహబూబ్నగర్ కానీ, మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ 14 అసెంబ్లీలను నాగర్ కర్నూలు పార్లమెంటు, మహబూబ్నగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన. వారు తయారు చేసిన ప్రణాళికలను కేంద్రం నుంచి నిధులు తేవడానికి, కేంద్ర ప్రభుత్వ అనుమతులు తేవడానికి పెద్దలు జితేందర్ అన్నను ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చోబెట్టిన. ఈ రెండింటిని సమన్వయం చేయడానికి తమ్ముడు వంశీని ఎంపీగా గెలిపించమని అడుగుతున్నా. పెద్దలు మాట చెప్పిండ్రు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ. మాదిగ సోదరులు 30 ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతుండ్రు. మీ తరఫున ఢిల్లీలో మాట్లాడే వాళ్ళు లేక, నరేంద్ర మోడీ చేతిలో మోసపోయి ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేక ఇవాళ మేమందరం ఏబిసిడి వర్గీకరణ కోసం సంపత్ కుమార్ నాయకత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ వర్గీకరణ కోసం ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించాలి. నాకు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు ఉండాలి కదా ఎంపీగా. అందుకే ఏబిసిడి వర్గీకరణ కోసం ఇవాళ వంశీచంద్రెడ్డిని గెలిపించమని నేను అడిగిన. ఇవాళ నేను అడుగుతున్నా, మా ముదిరాజ్ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి
బీసీ డి గ్రూప్ల నుంచి ఏ గ్రూప్లోకి తీసుకొని రావాలని అడుగుతారు. ఈ కేసు కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉన్నది. మరి మా ముదిరాజు సోదరుల యొక్క ఆలోచనను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి తేవాలంటే సుప్రీంకోర్టులో న్యాయవాద ఉద్దండులను నియమించాలంటే వాళ్ళతోని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి. అంటే వంశీచంద్ర రెడ్డిని ఎంపీగా గెలిపించమని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా వాల్మీకి బోయలు ఎన్నో ఏళ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసినా సరిపోదు, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించాలి. మరి ఎవరిని నమ్మాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి? అందుకే మిత్రులారా, మాదిగల సమస్యలు పరిష్కరించాలన్నా, బోయల సమస్యను పరిష్కరించాలన్నా, మా ముదిరాజు సోదరుల సమస్యను పరిష్కరించాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రాబట్టాలన్నా రేపటి ప్రభుత్వంలో వంశీచంద్రెడ్డి ఎంపీగా ఉండాలి. కేంద్రంలో మన రాబోయే ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ అరుణమ్మ చెప్తుంది, మోడీ చుట్టంలాగా వస్తాడు, మళ్ళా పోతాడు, అమాసకోసారి పుణ్యానికోసారి వస్తాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే? ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే? ఎందుకు ముదిరాజ్ సోదరులను ఆదుకోలేదు? ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ ఏమైనా కొత్త ఆమెనా? ఆమె గద్వాల నుంచే ఉంది కదా, బోయలు తెలుసు కదా ఆమెకు. ఏ రోజైనా మోడీని అడిగిందా? ఏ రోజైనా మాదిగల వర్గీకరణ కోసం మాట్లాడిందా? ముదిరాజుల కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? తొమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టాలని చూసిందా? ఆర్టీఎస్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిందా? జూరాల కింద నీళ్లు రాకపోతే ఏనాడైనా మాట్లాడిందా? భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఆఖరికి మన రామన్పాడు ప్రాజెక్టు పాడైతే రిపేరు చేయాలన్న ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నది. ఆమె పదవులకేం తక్కువ లేదు, ఆమె కర్ణాటకలో వ్యాపారులకేం ఇబ్బంది లేదు. కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం కోసమో, ఈ జిల్లా కోసమో, మన పరిశ్రమల కోసమో మోడీతోని హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పరిశ్రమలు పెడితే ఈ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. ఏ ప్రయత్నం కూడా చేయలే. మరి ఇవాళ అరుణమ్మ ఏ రకంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతుంది? ఇవాళ అరుణమ్మ అంటుంది రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండని. నేను అడుగుతున్నా, అమ్మ తల్లి, నీకు నాకేమైనా గెట్టు పంచాయతీ పాలి పంచాయతీ? ఏం పంచాయతీ ఉంది నీ దగ్గర? ఏముంది? నేను గుంజుకునేది ఏముంది? నేను ఇవాళ సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇంతకంటే పెద్ద పదవి ఏమన్నా ఉందా? అరుణమ్మ దగ్గర ఏముందని గుంజుకుంటేనే, ఏముందని పగబడతా? నా బాధ అంత ఒక్కటే, నా దుఃఖం అంత ఒక్కటే. ఒక్కసారి పాలమూరుకు అవకాశం వచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, ఈ సమస్యలు పరిష్కరిద్దామని, ప్రాజెక్టులు కట్టామని, వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని, ఎడారులుగా మారిన మన భూములకు నీళ్ళిచ్చి పచ్చని పైర్లు పండించాలని, మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డిని ఎట్లన్నా దించాలి, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా వడగొట్టాలి, మోడీతోని అమిత్ షాతోని మాట్లాడి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని. ఇది న్యాయమా అరుణమ్మ? ఇది న్యాయమా? ఇక్కడ కాదు, అక్కడ కాదు, అమిత్ షాతోని పైరవి చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ పోలీసులు పట్టుకపోనికే ఢిల్లీ నుంచి వచ్చారు. టీవీలు చూస్తారు కదా మీరు. ఏం చేసినా నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది. నేనన్నా మా దళితులు, మా గిరిజనులు, మా బలైన వర్గాలు, మా బోయలు, మా ఒడ్డర్లు, మా చాకలి మంగలి కుమ్మరి సాకలి చేతన్నలు గీతన్నలు ఇవాళ మా యాదవ్ మిత్రులు ఇబ్బందులు ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలి,
వాళ్ళని ఆదుకోవాలి. మీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేను అన్నా. రేవంత్ రెడ్డిని లోపలేసానే సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బీజేపీ వాళ్ళకు అర్ణమ్మ ఒత్తాసు పలుకుతుంది, దొంగలకు సద్దులు మోస్తుంది. ఇది మంచిదా? ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అర్ణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల, గిరిజనుల, బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరింది. ఆమెనా మనం గెలిపించేది?